బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే జటాధర ట్రైలర్ అయితే చూసినా. ఇప్పుడు ఆ ట్రైలర్ ఎట్లుందో మాట్లాడుకుందాం. జటాధర ఈ సినిమాలో నటించింది ఎవరు? సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శుభలేఖ సుధాకర్, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకా అవసరాల శ్రీనివాస్ కూడా ఈ మూవీలో అయితే ఉన్నాడు. సో వీళ్ళందరూ కలిసి ఈ మూవీలో అయితే నటించారు. ఇప్పుడు నేను వాళ్ళ ట్రైలర్ అయితే చూసిన. మరి ఇప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత మనకు ఏ రకమైన కేటగిరీ అనిపించిందంటే, ఇది ఏ రకమైన సినిమా అనిపించిందంటే హర్రర్, సైఫై, సైకలాజికల్ థ్రిల్లర్, ఈ జానర్స్ లో ఈ మూవీ అయితే ఉంది. మిక్స్డ్ జానర్. ఇంకా ఈ ట్రైలర్ యొక్క స్టోరీలో మనకు కొంచెం డెప్త్ గానే ఉంది. మన బేసిక్ అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు ధనాన్ని దాచిపెట్టేటోళ్ళు, నిధులు, డబ్బు, బంగారం దాచిపెట్టేటోళ్ళు. అలా దాచిపెట్టి వాటి కాపలాగా నాగుపాముల్ని, లేదంటే దయ్యాల్ని, ఆత్మల్ని పెట్టుతారనమాట. అలా ఈ మూవీలో కూడా ఒక కాడ డబ్బుని దాచి దానికి కాపలాగా ఒక దయ్యాన్ని పెడతారు. అనుకోకుండా ఆ దయ్యంకున్న బంధనం బ్రేక్ అయితే బయటకు వస్తుంది. ఇంతవరకు స్టోరీ అర్థమైంది. సో తర్వాత హీరో ఆ దయాన్ని ఎట్లా ఎదుర్కొంటాడు అనేది ఈ స్టోరీ. ఇంకా చాలానే ఉన్నట్టుంది. డైరెక్టర్స్ ఎవరు? ఈ సినిమాకు డైరెక్షన్ చేసింది ఎవరు అంటే, ఈ సినిమాని తెరకెక్కించింది ఎవరు, ఈ సినిమా కోసం అవస్థపడ్డది ఎవరు, ఈ సినిమా మంచిగా రావాలని కోరుకున్నది ఎవరు, ఈ సినిమా కరెక్ట్ రాకపోతే తిట్ల పడేది ఎవరు అంటే వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్. వీళ్ళిద్దరైతే ఈ సినిమాకు బాధ్యులు. మంచిగా ఉన్నా లేకపోయినా బాగా తీసిర్రు. ప్రతి ఫ్రేమ్ మంచిగా ఉన్నది. ఆర్టిస్ట్ల నుంచి పర్ఫార్మెన్స్ కూడా ఎంత అవసరం అంత తీసుకున్నారు. ముఖ్యంగా ఈ దయ్యం ఉన్నది కదా, ఈ పిశాచి ఉంది కదా, ఆ దయ్యం వచ్చినప్పుడు విజువల్స్ అనేటివి బాగా తీసుకున్నారు. బాగుంది. విఎఫ్ఎక్స్ ఎక్కడ పూర్గా లేవు. పిశాచ షాట్లు కూడా బాగుంది. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. మనకైతే న్యాచురల్ అనిపించాయి విఎఫ్ఎక్స్. ఇవాళ రేపు విఎఫ్ఎక్స్ గురించి అందరూ బూదలు వేసి చూస్తున్నారు కదా. ఇందులో అయితే విఎఫ్ఎక్స్ బాగానే ఉన్నాయి ట్రైలర్ లో. మరి మూవీ ఎట్లుంటాయో తెలియదు. పర్ఫార్మెన్సెస్ ఎవరు ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసిర్రు? సుధీర్ బాబు ఈ మూవీలో ఎంత అవసరమో అంత పర్ఫార్మెన్స్ చేసిండు ఆయన. అంటే ఇంతే, ఓవర్గా చేసిండు అన్నట్టు చెప్పలేం, తక్కువ చేసిండు అన్నట్టు చెప్పలేం. ఎంత అవసరమో అంత యాక్టింగ్ చేసిండు. సోనాక్షి సిన్హా ఆమె అయితే పిశాచం క్యారెక్టర్ ప్లే చేస్తుంది. ఆమె పిశాచం కాబట్టి మంచి స్కోప్ ఉంది యాక్టింగ్ కి. ట్రైలర్ చూసినప్పుడు ఈ ఫేస్ ఎక్కడ చూసినట్టుంది అని ఛాన్స్ చెప్పి అనుకున్నా, బట్ గుర్తుపట్లే. తర్వాత క్రెడిట్స్ లో చూస్తే సోనాక్షి సిన్హా అని తెలిసింది. సోనాక్షి సిన్హా తెలుగులో మూవీ వేయడం ఏందని కొద్దిసేపు షాక్ అయినా. ఏదైతే సోనాక్షి సిన్హా పిశాచం పాత్రలో చాలా బాగా యాక్టింగ్ చేసింది. పిశాచం పాత్ర కాబట్టి యాక్టింగ్ కి కొంచెం స్కోప్ ఉంటుంది. విజువల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ప్రతి ఫ్రేమ్ బాగుంది, లైటింగ్ బాగుంది. మొత్తానికైతే మంచి బడ్జెట్ లో తీసుంటారు మూవీని, డీసెంట్ బడ్జెట్ లో తీసుంటారు. ప్రొడక్షన్స్ లో ఆ వాల్యూ, ఆ వర్త్ కనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబు సినిమాలల్లో కొంచెం మంచి సినిమా అయితే మనకు కనబడ్డది. అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ మూవీ కనబడ్డది. బీజిఎం కూడా బాగుంది, మంచిగా అనిపించింది. ట్రైలర్ యొక్క బీజిఎం వింటా ఉంటే ఈ ట్రైలర్ కు ఎంత అవసరమో అట్లనే ఉన్నది. మొత్తానికైతే ఇది జటాధర ట్రైలర్ రివ్యూ. చాలా రోజుల తర్వాత సుధీర్ బాబుకు ఒక మంచి సినిమా రాబోతుంది అనిపిస్తుంది. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి, సుధీర్ బాబు గారికి మంచి పేరు తీసుకురావాలి, ప్రొడ్యూసర్ కూడా మంచి పైసలు తీసుకురావాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.